హలో గాయ్స్, ఈరోజు నేను మోదక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ కొన్ని పోసుకొని మనం ఎంత పిండి చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. ఆ రెండు కొంచెం కలుపుకున్న తర్వాత మనం బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. సో బియ్యం పిండి వేసి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. సో అలా దగ్గరికి అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ముద్దలాగా చేయాలన్నమాట. నెక్స్ట్ మనం మోదక్స్ చేసే మోల్డ్ ఉంటుంది కదా, నేనైతే ఈ మోల్డ్కి ఆయిల్ స్ప్రే చేసుకున్నాను. కావాలంటే మీరు నెయ్యి కూడా రాసుకోవచ్చు. తర్వాత నేను బియ్యం పిండి మిక్స్ ఉంది కదా, అది స్టిక్ చేసుకొని క్లోజ్ చేసేసుకున్నాను. తర్వాత కిందికి వెళ్ళి మనము కోకోనట్ పౌడర్ ఇంకా బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆ రెండు మిక్స్ చేసుకొని మనం కిందికి వెళ్ళి ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టఫ్ పెట్టుకున్నాక మనం క్లోజ్ చేసేసుకోవాలి కింద. ఇలా నార్మల్గా వితౌట్ ఎనీ మనం ప్రెషర్ అప్లై చేయకుండా ఇట్లా ఓపెన్ చేయగానే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా అసలు ఎంత ఈజీగా, ఎంత పర్ఫెక్ట్ సైజులో వస్తాయి అన్ని మోదక్స్. మనం ఓకే షేప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా నేనైతే ఒక 11 చేసుకున్నాను, 5 అయితే దేవుడికి పెట్టుకున్నాను అనమాట. ఇలా తయారైన మోదక్స్ని నేను ఆవిరిలో ఉడికించాను. తర్వాత నేను దేవుడికి 5 పెట్టుకున్నాను. ఇలా మీరు కూడా తయారు చేసుకొని దేవుడికి పెట్టుకోండి ప్రసాదం లాగా. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్.